చెట్లని నరికేసినారు. ఇవన్నీ నరికేసినారు చూడు సార్. 100 చెట్లు తెచ్చి పెట్టుకున్న 100 మొక్కలు నరికేసినారు. చూడు సార్. ఎటువంటి సమస్యలోనూ చూడండి సార్, చేయనంత చూడండి. నన్ను ఎంత అన్యాయం చేసినారో, నన్ను కానీ చంపేకి రెడీగా ఉన్నారు. మమ్మల్ని కూడా చంపేకి రెడీగా ఉన్నారు సార్. మామిడి చెట్లని నరికేసినారు. ఎంత ఇబ్బంది పెడతారు. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతారు చూడు సార్. ఏం చేయాలి మేము సార్. రాజకీయ నాయకులు పటాలు ఆది యాదవ్ అని ఆది పటాలలో ఆయన ఈ పని వాళ్ళకు హామీ ఇచ్చి నన్ను లేని పని ఇబ్బందులు పెట్టి నన్ను నరకం చూపిస్తున్నారు సార్. ఈయన చేసేదంతా చంపడానికని ప్రయత్నం చేసినారు. ఈ విధంగా ఈ మామిడి చెట్లన్నీ నరికేసినారు. నన్ను కానీ నరికేకి రెడీగా ఉన్నారు. నాకు ఏదైనా కానీ రక్షణ కలిగించి పోలీసు సిబ్బందులను, తర్వాత నాకు కావాల్సిన గ్రామం పెద్దలు అందరినీ కనుక్కొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్న ఎంఆర్ఓ సార్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ ప్రకారం చూడండి. ఇబ్బందులు పెట్టారు చూడండి. సంవత్సరం చెట్లు ప్రకారం నరికేసి ఇబ్బంది పెట్టేసినారు. నేను ఏ విధంగా సమస్యలు పెడతారు. మాకు ఏముంది సార్, ఏం ఎక్కడ ఉన్న భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకొని ఈ ఇబ్బందులు పెడతారు సార్. ఆడుండే భూములని నేను మాకు ఏ ఇది లేదు. పంట పెట్టుకుంటాను సంపాదించిండే భూమిని మేము సాగు చేసుకుంటూ ఈ ప్రకారం ఎవరికి చెప్పుకోవాలి సార్. మేము మాకు ఎవరే కానీ ఇంతవరకు కానీ 2-3 సార్లు కానీ మేము మా పట్నం స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాను. ఏమని మాత్రం కానీ ఇంతవరకు నన్ను ఎవరు ఎందుకు ఇబ్బంది పెడతారంటే అంత ఇబ్బంది పెడతాను. ఈ రోజు కానీ నాకు ఇంత ఈ పని చేసినందుకు నేనైతే బ్రతకాల్సిన అవసరం లేదు. నాకు ఎదురుగా న్యాయం చేయాలని చెట్లన్నీ నరికేసినారు సార్. మాకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు చూడు సార్. ఘోరంగా చేస్తానంటే అంత ఘోరంగా చేస్తున్నారు చూడండి. ఎన్ని చెట్లు నరికేసినారు. ఒక చెట్టుగా నిలబడుకోకుండా అన్ని నరికేసినారు. సిద్ధప్ప భార్య మునియమ్మ, వెంకటలక్ష్మమ్మ, చిన్న ముని అని పిల్లోడు వాళ్ళందరూ వచ్చి గ్రామంలో 2 ఉన్నారు ఇంగాను దొంగలు. వాళ్ళు వచ్చి నా చేనులోకి వచ్చేసి నా చేనులను మామిడి చెట్లను దాడి చేసి నరికేసి ఇబ్బంది పెట్టేసినారు. ఎవరు ఏమి ఇది లేదు, వాళ్ళు తప్ప నాకు ఎవరు ఇది లేదు. నాకు శత్రువులు వాళ్ళే. నా భూమికి నాకు తగడారు ఉండాలి, నాది మాదని వాళ్ళు దొంగగా ఆన్లైన్ లో పెట్టించుకొని నన్ను ఇబ్బంది పెట్టేసి నన్ను ముంచేస్తున్నారు సార్. ఎక్కడ చూసినా కానీ ఇబ్బందులు పెడుతున్నారు. గత ఎంఆర్ఓకు 2 లక్షలు లెక్కిస్తామన్నారు. విఆర్ఓ గారికి 1 లక్ష ఇస్తామన్నారు. కొటాల ఆదికి ఆయన ఎంత కాసినంత పెట్టింది ఆయనే సార్. నాకు ఈ ఇబ్బందులు పెడుతుండేది ఆయన పోయి నేను కాళ్ళు పట్టుకుండా ఒకటి తక్కువ అడుక్కున్నాను. ఇంతకుముందు ఆయన సంతకాలు కానీ పెట్టినాడు, అన్నీ చేసినాడు. నేను మంత్రి సార్ దగ్గర పోయినా మంత్రి సార్ అన్నీ చెప్పించుకొని ఎంఆర్ఓ తెప్పిస్తే ఇద్దరు రేపు చేస్తాం మన్నాడు చేస్తామని చెప్పి నాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. నాకు వచ్చి చెట్లు పెట్టుకున్నాను నా తోటలో. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెట్లు చాక్కుంటారు. సంవత్సరం చెట్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టేసి నరికేసినారు సార్.